ఈ ప్రశ్న జనకుడు వేసేలోగా అష్టావక్రుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు చూస్తే అలా జీవన్ముక్తుడిలాగే ఉన్నావు, కానీ మహారాజా నేనే ఉందయ్యా గోచి పెట్టుకున్నవాడిని అష్ట వంకర్లు ఉన్నవాడిని, నాకు ఎలాగో పెళ్ళి కాదు, నాకేం సంసారం ఏమీ ఏర్పడదు, నేనేదో ఇలా బతికేయచ్చు. నువ్వింత మహారాజు అయి ఉండి ఇంత వేదాంతం ఉండి ఇంత వైరాగ్యం ఉండి ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలుగుతున్నావో నాకు చెప్పవయ్యా అన్న. అప్పుడు జనక మహారాజు కూడా ప్రాక్టికల్గా చెప్పాలి కదా, వాస్తవంగా. మరి ఈయన గుర్రాన్ని బెలవమన్నాడు కదా, అందుకని ఈయన వెంటనే ఇంత వేదాంతం వైరాగ్యం ఉండి నేను రాజ్య పరిపాలన ఎలా చేస్తున్నానని మీకు సందేహమా, నేను చెప్పిస్తాను చూడండి అని. అక్కడ నాట్యం జరుగుతుంటే పక్కన ఒక భటుడు నిలబడి ఉన్నాడు కాపలా వాళ్ళ రక్షణ కోసం. ఆ భటుడిని పిలిచాడు, రాజుగారు పిలిచారు కదా, భటుడు వెంటనే వచ్చాడు. ఏం చేస్తున్నావు అక్కడ అన్నాడు. కాపలా కాస్తున్నాను మహారాజా, తమ ఆజ్ఞ ప్రకారం ఆ నటీమణులకి ఎటువంటి హాని జరగకూడదు కదా, అందుకని నేను కాపలా కాస్తున్నాను అన్నాడు. అలాగా ఆవిడ భరతనాట్యం చేస్తుంది కదా, అందులో ఇందాక ఆ కుడికాలు ఇలా జాపాల్సిన చోట ఎడమకాలు జాపింది నువ్వేమైనా గమనించావా అన్నాడు. ఈయనకు తెలుసు నాట్యశాస్త్రం. ఆ నాట్యం నిబంధనల ప్రకారం సంప్రదాయాల ప్రకారం కుడికాలు ఇలా ముందుకు చాపాలి, కానీ ఆ యువతి ఎడమకాలు చాపింది నువ్వు గమనించావా అన్నాడు. వెంటనే ఆ భటుడు ఏమన్నాడంటే, మహారాజా నన్ను మీరు వాళ్ళ రక్షణ కోసం కాపలా కాయమన్నారు కానీ నాట్య పరీక్ష చేయమని చెప్పలేదు అన్నాడు ఆయన. ఇది జీవితం, ఇది జీవితం. ఎప్పుడు ఏ పనికి ఒప్పుకున్నామో ఆ పనిని పూర్తి శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధిగా చేస్తే వాడు అష్టావక్ర గీత వినడానికి ఆచరించడానికి అన్నిటికీ అర్హత పొందినట్టే లెక్క. ఏ పని చేస్తున్నా మనకి విసుగు వస్తుంది అంటే దాన్ని బట్టే నీరసం వస్తుంది. ఎందుకు వస్తుంది విసుగు? అది దాని ప్రయోజనం ఆశిస్తున్నాం. ప్రయోజనం రానప్పుడే విసుగు వస్తుంది. మీకు ప్రయోజనం ఆశించకుండా పనిచేస్తే విసుగు రాదు. దాని ప్రయోజనం ఏదో ఆశిస్తున్నాం మనం. రైతుకు వ్యవసాయం మీద విసుగు రావట్లేదండి. ఇంత దేశంలో పాపం నష్టపోతున్నది రైతే, మనం ఎవరం కాదండి. కానీ పాపం వాళ్ళకి రావట్లే. మాకు ఇదే చేతనమని బాబాయ్య ఇంకేం పని చేస్తూ ఉంటున్నారు పాపం. లేదు నువ్వు వేరే ఏవో పండించవయ్యా, పళ్ళు కూరగాయల దానివల్ల ఇవన్నీ మాకు తెలియవండి బాబాయ్, ఏదో ఒడ్లు ధాన్యం పండించుకోవడం మాకు తెలుసు, మమ్మల్ని వదిలే, దేవుడు మమ్మల్ని చూస్తాడు. ఏం విశ్వాసం ఆ రైతుది, ఎంత శ్రద్ధ. కిందసారి దెబ్బతింది కదయ్యా పొలం అంటే, ఈసారి దేవుడు దయ చూస్తారండి, మా పిల్లకి పెళ్లిదాల పెట్టాం. ఇంత నమ్మకం అండి రైతులకి దేశంలో, దేవుడి మీద, ప్రకృతి మీద. మరి వాళ్ళంతా ముక్తులు కాకపోతే మనమా ముక్తులం, మనం భుక్తులం, వాళ్ళు ముక్తులు. నిజానికి పండుతుందో పండదో తెలియకుండా, ఫలితం ఉంటుందో లేదో తెలియకుండా, అమ్మిన ధాన్యం అమ్మితే డబ్బులు వస్తాయో లేదో తెలియకుండా మరి ఇంత బాధ రైతులు పడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు వ్యవసాయం చేస్తున్నారు? యోగులు కాబట్టే ఇది మనకి చేతనవును, అదేదో శ్రద్ధగా చేద్దాం, దేవుడు కరుణ చూస్తాడు. ఒక ఉద్యోగి ఉన్నవాడు తాను అప్పగించిన పని శ్రద్ధగా చేస్తే సరిపోలేదా? అందుకని ఆ భటుడు నన్ను మీరు కాపలా కాయమని చెప్పారు కానీ నాట్య పరీక్ష చేయమని చెప్పలేదండి. అంటే నీకు అసలు నాట్యం తెలుసా అన్నాడు. అంటే ఏమన్నా తెలుసా అన్నాడు. తెలుసునండి. మరి ఆ తప్పు నువ్వు గమనించావా అన్నాడు. అది నా పని కాదు కదా, నేను గమనించలేదు అన్నాడు. ఇది ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండమంటే ఇది. నా పని కానప్పుడు నాకు ఆ విద్య తెలుస్తుంటే ఏమిటండి? ఆవిడ కుడికాలు చాపితే నాకే, ఎడంకాలు చాపితే నాకే, కింద పడితే నాకే. అప్పుడు కింద పడితే నేను వస్తా ఆవిడని కాపాడాలి కాబట్టి. నా పని అది. అంటే నేను భటుడుగా ఒప్పుకున్నాను. నేను ఎంత భట్టునైనా పండితుడినైనా నేను ఆ పని చేయకూడదు. మన పరిమితులు మనమే విధించుకోవడమే యోగం. అదే భగవద్గీత, అదే అష్టావక్ర గీత అని చెప్పి ఆ భటుడు తన అప్పగించిన పనిని ఆ క్షణం ఆ పని మీదే దృష్టి పెట్టాడా లేదా? నాకు కొన్ని వందల పనులు ఉన్నా సరే ఎప్పుడు ఏ పని చేస్తున్నానో ఆ పని మీదే దృష్టి పెట్టడం వల్ల ఇంత రాజ్యాన్ని పరిపాలించగలుగుతున్నా అన్నాడు. జయహో జనక మహారాజా. ఇప్పుడు ఆలోచించండి, శక్తి ఉన్నవాళ్ళు 100 వ్యాపారాలు చేయొచ్చు, చేసి కూడా నిశ్చింతగా ఉండొచ్చు, రాత్రిపూట ధ్యానం చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ వ్యాపారంలో ఏ కాగితం మీద ఏ సంతకం పెట్టాలో ఊరికే సంతకం పెట్టరుగా, చూస్తారుగా, చూడడమే, చెప్పవలసిన వాళ్ళకి చెప్పడమే, అక్కడ వదిలేయడమే ఆ విషయాన్ని. ఒకవేళ చెప్పింది జరగలేదనుకోండి, యజమానిగా ఖచ్చితంగా తీర్పు ఇవ్వాల్సిందే, శిక్ష వేయాల్సిందే. ఎందుకు జరగలేదు, ఏం చేస్తున్నారు ఇక్కడ, గట్టిగా అనాల్సిందే. కానీ లోపల ఏం ఉండకూడదు. లోపల కేవలం దయ, సానుభూతి, పైకి మాత్రం గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఇది నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా మహానుభావ, లేకపోతే నీ వంటి వాడి మాటలు వినగలిగే యోగం నాకు వస్తుందా అన్నాడు ఆయన. జనక మహారాజు ఎంత వినయంగా అష్టావక్రుడి దగ్గర మాట్లాడారు చూడండి. ఇప్పుడు ఇంకొక మాట అడుగుతున్నాడు జనక మహారాజు. స్వామి, నీ ప్రశ్నకి నేను జవాబు చెప్పాను కదా, నాకొక్క మాట చెప్పండి. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇది తీరని అనుమానమే.
భగవంతుడు సాకారుడా నిరాకారుడా అన్నాడు. చాలా జటిలమైన ప్రశ్న కదండి. మనందరికి కూడా చాలామందికి ఉండే అనుమానం ఇది. మనం గుళ్ళో చూసే ఆకారం నిజమా కాదా? నిజం కాదు అంటే దేవాలయ వ్యవస్థ మొత్తం దండగానట్టే కదా. ఇప్పుడు ఈ ఒక్కటి కట్ చేసి దేవాలయ వ్యవస్థ మొత్తం దండగా గరికిపాటి అంటే పెద్ద గొడవ అయిపోతుంది. జరుగుతున్న భాగవతాలు అవే. ముందేం జరిగిందో అనవసరం, వెనకేం చెప్పామో అనవసరం, అష్టావక్ర గీత అనవసరం, దేవాలయ వ్యవస్థ దండగా గరికిపాటి ఉవాచ. ఈ రకంగా వంకర వ్యాఖ్యానాలు చేసి నన్ను ప్రసిద్ధుని చేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. నా పాపులారిటీ పెరిగింది, నా ప్రసిద్ధి పెరిగింది. నాకింతవరకు డొక్కు ఫోన్ 3500 శాంసంగ్ ఫోన్ తప్ప స్మార్ట్ ఫోన్ నా దగ్గర లేదు. కానీ అన్ని స్మార్ట్ ఫోన్లో నేనే, అన్ని యూట్యూబుల్లో నేనే, అన్ని వెబ్సైట్లో నేనే. జయహో జయహో, గొడవలేదు. అవి నాకు కనీసం ఆన్ చేయడం కూడా నాకు తెలియదు. అన్నిట్లోనూ ఆన్ చేసిన నేనే, ఆఫ్ చేసిన నేనే. అదే యోగం. నాకు ఆ విద్య తెలియదు. ఎందుకు చేయగలుగుతున్నారు? ఎందుకు ఈ యోగం మనసులో? నాకు అవన్నీ అనవసరం. నేను చెప్పవలసింది ఏదో చెబుతున్నా. ఎవడు చేసేది వాడు చేసుకుంటాడు. మనకే అర్థమయ్యేవాడికి అవుతుంది, లేనివాడికి లేదు. అపార్థం చేసుకున్న వాళ్ళందరూ నా దృష్టిలో పార్థసారథితో సమానం. నేను పార్థసారథిని ఆశ్రయించాను. మీరు అపార్థసారథులైతే నేను చేయగలిగింది లేదు. ఇక్కడ మాట పట్టుకోవడం అంటే ఇదే నడిపోయింది. మాట్లాడుతూ మనకు అర్థం కాకపోతే ఈ దేవాలయ వ్యవస్థ అంతా దండగే కదా, అది ఒక్కడే తీసి పెడతారా? ముందు వినాలి కదా, వెనక వినాలి కదా. ఎందుకన్నారు? నిజమే మరి, దండగేనండి. ఊళ్ళో దేవుడు నిజమా కాదా? అష్టావక్రుడు చెబుతున్నాడు ఇక్కడ. అది సాకారం, మూలం నిరాకారం. అయితే నిరాకారం సాకారం ఎలాగైంది? వేదమే 2 మాటలు చెప్పింది. సదేవేదమగ్ర ఆసీత్ ఒక చోట ఉంది, సౌమ్య అసదేవేదమగ్ర ఆసీత్ అని కూడా ఉంది. సత్తు ఉంది, అసత్తు ఉంది, అది ఇది అని చెప్పడానికి వీల్లేదయ్యా అన్నారు. కానీ లలితా సహస్రం చెప్పింది. నేను తరచు ఆ నామాలు ఎందుకు ప్రస్తావిస్తాను అంటే, వ్యాసమహర్షి బ్రహ్మాండ పురాణంలో రాసిన లలితా సహస్రాన్ని మించినటువంటి సహస్రనామం 14 లోకాల్లో లేదు. 14 లోకాల్లో లేదు. లలితా సహస్రం అంత గొప్పది. కనీసం పారాయణ కోసమైనా ముందు చదవండి. వీలైతే పారాయణ ముగిశాక 10 నామాల అర్థం చదువుకుని పక్కనెట్టేయండి. నేను ఇదివరకు చెప్పే మళ్ళీ చదువు. 10 నామాల అర్థం ఎక్కువ వద్దు. పారాయణ పశ్చాలు చేసాం అని చెప్పకండి అమ్మా. పారాయణతో ఆపేయకండి. పారాయణ అయిపోయాక 10 నామాలకు అర్థం, ఊరికే ఏకవాక్యార్థం, పెద్ద విశేషాలు వ్యాఖ్యానాలు వద్దు. ఏదో నిర్ద్వైత, ద్వైతము లేనిది, ద్వైత వర్జిత, భేదమును వివర్జించినది అని ఉంటే చాలు. ఒక వాక్యం. ఏకాకిని, ఒక్కతే ఉండునది, ఒక మహాశక్తి, చాలు. ఒక 10 నామాలు. 100 రోజుల్లో మీరు మొత్తం లలితా సహస్రనామాల అర్థాలు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఎంత జ్ఞానవంతులు అవుతారో, జీవితం ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఇది పారాయణ చేయగానే ఏదో వచ్చేస్తుంది అనుకుంటే ఇందాక కహోఢుడు కథలాగే అవుతుంది. అంతవేద పారాయణ చేశాడు, తన కొడుక్కి తానే చిచ్చు పెట్టుకున్నాడు అక్కడ కోపంలో. ఈ కోపాన్ని జయించినప్పుడు ఇవన్నీ దేనికి? నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, లోభనాశిని, అందులోనే ఉంది కదా. నిష్క్రోధ, అమ్మవారికి క్రోధం లేదు. క్రోధ శమని, మన కోపాన్ని శమింపజేస్తుంది. మరి దేనికి మన కోపాన్ని శమింపజేసుకోకపోతే మనం ఎలా శమింపజేస్తుంది? ఆవిడ వచ్చి కోపం వదిలేరా ఉంటుందా? లేదు. మనలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి రూపంలో అమ్మవారు ఉంది. ఆ శక్తితో నీ కోపాన్ని నువ్వే తగ్గించుకోవాలి. అది క్రోధశమని. ఎవరో వచ్చి తగ్గించరు. లేకపోతే ఏం చేస్తాం? ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు కోపం బాగా ఎక్కువండి వాడు 4 బిళ్ళలు రాసేసి 400 కొట్టేస్తాడు. బిళ్ళలాగా ఉంటే పైగా 400 ఖర్చు అయినందుకు ఆయన మీద మనకు కోపం వస్తుంది. లేదు, ఇంకో గురువు గారు ఎవరో ఉంటే నీకు క్రోధం రావడానికి కారణం ఏంటంటే గురుడు 9లో ఉన్నాడు, శుక్రుడు 7లో ఉన్నాడు అంటాడు. దానికోసం ఏదో చేస్తానంటాడు. వాడు 10,000 కొట్టేస్తాడు. ఆ తర్వాత వాడి మీద కోపం వస్తుంది. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం కంటే అసలు నాకు కోపం ఎందుకు వస్తుంది? దేనికి వస్తుంది? అసహనం వల్ల చాలామందికి కోపం వస్తుంది. అసలు వేచి చూడలేరు దేనికోసం. వేచి చూడలేకపోవడం వల్ల కోపం వచ్చేస్తూ ఉంటుంది. లేదు, నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే కోప్పడాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయమ్మా. అప్పుడు పైకి మాత్రమే కోపాన్ని అభినయించాలి, లోపల ఉండకూడదు. ఒక నౌకరు దగ్గర కాస్త కోపం ప్రకటించలేదు అనుకోండి, వాడు పని చేయడు. ఏంటిది, ఎందుకు ఇస్తున్నావు చేద్దాం, పల్లెకి ఇక్కడ ఏం చేస్తున్నావు అనాల్సిందే. కానీ వెంటనే అయిపోగానే నమశివాయ నమశివాయ. ఆ నౌకరులో ఉన్నది మనలో ఉన్నది శివుడే అనాలి. కాబట్టి అన్నామంతే. వెంటనే వాడు మహాయోగి. మీరు ఇప్పుడు రాజ్యం పరిపాలించవచ్చు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడపచ్చు, ఏం సంవత్సరానికి ఏముందండి, చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇది కాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం? నేను కోప్పడ్డాను, దెబ్బకి సరిగిపోయింది, ఈ చిటికలు వేసామంటే అహంకారం ప్రవేశించింది అనమాట. అప్పుడు ఆ విషయం వాడికి తెలిసిందనుకో, ఈసారి కోప్పడు, ఏం జరుగుతుందో చూస్తా అంటాడు వాడు. ఇంకెప్పుడు చిటికలు ఎత్తావా, చిత్తి పేర్చుకుంటావా? పనిచేసేవాడు సరిగ్గా పనిచేయడు.
అవసరమైతే వాడినే పిలిచి కోపంలో ఏదో అన్నానయ్యా, నువ్వు సరిగ్గా ఉండాలి కదా, అందుకే నువ్వు మంచి కూరడు అయ్యా, బాగా చేస్తావు, కానీ కొంచెం ఒక మాట అనకపోతే మీరు అనకపోతే ఎవరంటారు సార్ అంటాడు. వెంటనే అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది. ఈ ఆచరణ ఇక్కడ చూడండి, మీకు సరిగ్గా దీనికి సమాధానం. సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. లోకంలో ఉండే సద్రూపం అసద్రూపం రెండు అమ్మవారే ధరించింది అనడానికి దీనికి ఉదాహరణ ఏమిటో తెలుసా? మళ్ళీ కలే. మంచం మీద పడుకున్న మనిషి సద్రూపం, 6 అడుగుల పొడుగు కళేబరం కనపడుతుంటే ఉందనకుండా ఎలా ఉంటామంటే ఉన్నాడుగా, ఊపిరి పీలుస్తున్నాడుగా, ఆ ఊపిరి మానేస్తే కిందకి లాగేస్తాంగా. అంచేత సద్రూపం, మంచం మీద పడుకున్న రూపం ఒకటి ఉంది కదా, సద్రూపం ఉంది. ఆ లోపల కలగంటున్నాడు కదా, కలలో అతను ధరించిన రూపం అసద్రూపం. అది ఉందంటే ఉంది, లేదంటే లేదు. కల్లో ఉన్నంతసేపు ఉంది, బయటికి రాగానే లేదు. ఇప్పుడు ఈ పడుకున్నవాడు కల్లో రూపం ఒకటే కాదా? ఈ 2 రూపాలు అమ్మవారే. సృష్టి అంతా ఉండే 2 రూపాలు అమ్మవారే. సదసద్రూపధారిణి. ఎంత హాయిగా ఉందండి నామాలకు అర్థం తెలిస్తే. సద్రూపం అసద్రూపం రెండు. ఒక జీవుడైన మనం దిక్కుమాలిన పరుపు మీద పడుకుని 2 రూపాలు ధరించడం సాధ్యమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఇన్ని వేల రూపాలు ధరించాడంటే ఆశ్చర్యమేముంది? అది నిజం కదా, అది నిజం కదా. నారాయణమూర్తికి అంటున్న కళ, మన జీవితాలన్నీ ఆయనకు అంటున్న కళ. మనకెందుకండి గొడవ దీని గురించి? ఏదో ఒకటి జరగనే. ఇవాళ పంట రేపు పెంట, రెండిటికి సిద్ధమే. ఏమైపోయిందట ఇందులో? ఈ భావన ఉంటే మనిషి సుఖంగా ఉంటాడు.